లత కూడా బొంబాయిలో బంధువుల ఇంటికి బయలుదేరుతుంది. సుజాతకి ఒక్కదానికే ఈ రహస్యం తెలుస్తుంది. సెలవుల్లో లత ఉత్తరం రాస్తానని అందే కానీ రాయనేలేదు. విమల సుజాతని మెడ్రాస్ పంపమని మరీ రాసింది. కానీ వెళ్ళడానికి సుజాతకి వీలే కలగలేదు. దానికి కారణం సుజాత ఆ సెలవుల్లో ఒక ప్రత్యేకమైన పని పెట్టుకుంది. బేగంపల్లిలో సుజాత పక్క ఇంట్లో గుజరాతీ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళు చీరలు ఎంబ్రాయిడరీ చేసి డబ్బు సంపాదిస్తారు. ఒక్కొక్క చీర 50 రూపాయలకు తక్కువ ఉండదు. సుజాత ఈ సెలవుల్లో బాగా కష్టపడితే తను కూడా అలా ఎంబ్రాయిడరీ చేసి తేలికగా ఒక 400 సంపాదించుకోవచ్చు అనే ఆలోచన కలిగింది. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్, బాగా చదువుకోకపోతే పాస్ అవ్వడం కష్టం. కాలేజీ నుంచి వచ్చి తర్వాత ఇక పిల్లలకి ట్యూషన్ చెప్పడం కుదరదు. సంవత్సరానికి ఫీజులకి పుస్తకాలకి అయ్యే ఖర్చులకి ఈ సెలవుల్లో ఈ చీరల మీద సంపాదించడం మంచి మార్గం అనుకుంది. అందుకే విమలకి రానని రాసింది. సెలవులు అన్ని రోజులు రాత్రింబవళ్ళు కుట్టి 400కి పైగాని కూడబెట్టి తండ్రికి ఇచ్చింది. ఆయన కూడా ఆ డబ్బులో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా పెట్టెలో జాగ్రత్తగా దాచాడు. ఈరోజు ఉదయం కాలేజీకి బయలుదేరుతున్నప్పుడు సుజాత తండ్రికి ఫీజు కట్టడం కోసం డబ్బు అడిగింది. ఆయన పెట్టె తెరిచి చూస్తే డబ్బు లేదు. ఆయన కంగారు పడ్డాడు. మంగని పిలిచి అడిగాడు. మంగ, అవును నేనే తీశాను. నిన్న కిరాణా దుకాణం అతను వచ్చి అంత గొడవ చేసి వెళ్తే పెట్టెలో డబ్బు ఉంచుకొని కూడా మీరు లేదని అన్నారెందుకు? నిన్న సాయంత్రం నేనే వెళ్ళి ఆ బాకీ తీర్చేశాను అంది. ఆయన నిశ్చేష్టుడై చూడసాగాడు. నీకు బుద్ధుందా? అది సుజాత డబ్బు. కాలేజీ ఫీజు కోసం దాచుకుంది. నాకేం తెలుసు? మీరు నాకెప్పుడైనా చెప్పారా? ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఆయన కోపం పట్టలేక ఎన్నడూ లేంది మంగని 2 తగిలించాడు. మంగ శోకాలు మొదలుపెట్టింది. ఈ గొడవలో టైం చాలా అవడంతో సుజాత అన్నం తినకుండా కాలేజీకి బయలుదేరిపోతుంది. ఈ సెలవులంతా పడిన కష్టం మంగ మూర్ఖత్వంతో ఎందుకు పనికి రాకుండా పోయింది. సుజాత సంపాదించిన డబ్బు నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. మళ్ళీ ఫీజులకి, పాసులకి, నోట్ బుక్స్కి ఎవరినో ఒకరిని ముష్టి ఎత్తాలి. సుజాత దిగులుతో కృంగిపోతున్న మనసుని మళ్ళీ కూడదీసుకుంది. చలం ఉన్నాడు, లత ఉంది. ఎవరి దగ్గర దొరక్కపోతే విమలక్క ఉండనే ఉంది. కాస్త ఇబ్బంది అయితే అవ్వచ్చుగాక తన చదువు మాత్రం ఆగదు. ఈ ఒక్క సంవత్సరం ఎలాగో కష్టపడితే డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. ఏదో ఒక ఉద్యోగం చూసుకొని తన కాళ్ళ మీద తను నుంచోవచ్చు. మీరు దిగే చోటు వచ్చిందండి. కండక్టర్ గట్టిగా బెల్గొడుతూ అరచినట్టుగా పిలిచాడు. ఆలోచనతో పరధ్యాసగా కూర్చుండిపోయిన సుజాత ఉలిక్కిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. అరేరే, తను గమనించలేదు. అప్పుడే కాలేజీ వచ్చేసిందే. ప్రయాణికులు కొంతమంది బిలబిలలాడుతూ దిగుతున్నారు. సుజాత పుస్తకాలు పట్టుకొని బస్సులో నుంచి దిగింది. ఎదురుగా బేగంపేట ఉమెన్స్ కాలేజీ అన్న బోర్డు కనిపించింది. సుజాత పాదాలు ఆ బోర్డు ఉన్న ఆవరణలోకి చకచకా నడుస్తుంటే మనస్సంతా ఉల్లాసంగా అనిపించసాగింది. కాలేజీ క్యాంటీన్లో సుజాత టిఫిన్ తిని కాఫీ తాగడం పూర్తి చేసి బిల్ చెల్లించడానికి బ్యాగ్ తెరిచి డబ్బులు తీస్తుంది. ఇంతలో వెనక నుండి ఎవరో వచ్చి హఠాత్తుగా 2 కళ్ళు గట్టిగా మూశారు. సుజాత బ్యాగులో నుంచి చెయ్యి తీసి తన కళ్ళని మూసిన ఆ చేతులని తడిమింది. మృదువుగా ఉన్న చేతులు, వేళ్ళకి పొడుగ్గా పెంచుకున్న గోళ్ళు, ముఖ్యంగా ఆ వ్యక్తి ఎక్కడ నిలబడితే అక్కడ చుట్టూరా వ్యాపించే ఫారిన్ సెంట్ పరిమళాలు. ఈ లక్షణాలున్నది ఇంకెవరికి? లత కాకపోతే అంత చనువు దగ్గరకు వచ్చి తన కళ్ళు మూసే ధైర్యం ఈ కాలేజీలో ఇంకెవరికుంది? ప్రేమలత, బ్యూటీ క్వీన్ ఆఫ్ బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్. చేతులు తడుముతూ వేలికి ఉన్న పెద్ద ఉంగరాన్ని సరిచేస్తూ అంది సుజాత. లత కిలకిల నవ్వుతూ సుజాత భుజం మీద నుంచి వంగి చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. చిచ్చి, ఇదిగో ఈ వేషాలే నాకు నచ్చనవని చెప్పాను కదా. సుజాత విసుక్కుంటూ బ్యాగులో నుంచి జేబు రుమాలు తీసి బుగ్గ మీద గట్టిగా తుడుచుకుంది. జేబు రుమాల నిండా లిప్స్టిక్ మరక అయింది. నీతో చాలా డేంజర్ సుమా. ఇంకొంచెం గట్టిగా మరోసారి తుడుచుకుంటూ అంది. లత మరింత విరగబడి నవ్వినట్టుగా కెలకెలమంటూ సుజాత భుజాల చుట్టూ చెయ్యి వేసి పక్కనే కూర్చుంటూ హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యూ అంటూ పరామర్శ చేసింది. అదుగో ఆ పేరుతో పిలవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు ఆ పేరు మొదలుపెట్టావు. కాలేజీలో అందరూ నా అసలు పేరే మర్చిపోయారు. వెరీ గుడ్. అయితే అందరూ నా మాటని ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారన్నమాట. ఏమ్మా, నేనేం తప్పుగా కానీ వికృతంగా కానీ నీకు ఆ పేరును పెట్టానా? నువ్వెప్పుడు పుస్తకాల పురుగులా మా ఎవ్వరితో కలవకుండా, అల్లరి చేయకుండా, పిక్నిక్లకి రాకుండా ఉండడం లేదా? నీ కళ్ళేమో కలలు కంటున్నట్టుగా. చట్ ఊరుకో. నేనేమైనా పగలు నిద్రపోయే ఆటకాయనా కలలు కండానికి? సరే సరే, మీ రాక్షసి ఏమంటుంది?
పిన్ని గురించేనా నువ్వు అడిగేది? షరా మామూలే. అది సరే గాని అమ్మగారేమిటి చాలా హుషారుగా ఉన్నారు ఈరోజు? సెలవులు బాగా గడిపారా? ఉత్తరం ముక్క కూడా రాయలేదే నాకు. లత కళ్ళల్లో పరవశం లాంటిది తొంగి చూసింది. వేలికి ఉన్న కొత్త ఉంగరం చూసుకుంటూ, ఓ ఎస్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు అవి సెలవుల్లా లేవు, స్వర్గంలోకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. పెళ్లి సంగతి తేలిందా? ఎవరికి కావాలే పెళ్ళి? నీలాంటి కంట్రీ గర్ల్స్ పెళ్ళో పెళ్ళో అంటారు. కాస్త వయసు రాగానే ముక్కు మొహం తెలియని ఏ మగాడినో ముడిపెట్టేసుకుంటే జీవితం అంతా యమబోరుగా అనిపించదు. ఇప్పుడు ఇట్లా తిరిగేస్తే తర్వాత ఆ పెద్ద మనిషి పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావే? అప్పుడు లైఫ్ అంతా యమారుచిగా ఉండదు. అది నీలాంటి పిరికి వాళ్ళకి. ఫిలిప్ చేసుకోనంటే నాకేమైనా భయం అనుకున్నావా? ఇక ప్రపంచంలో మగాళ్ళే లేరా? నేను చూస్తున్నానుగా, చాలామంది ఆడపిల్లలు అర్థం లేని సెంటిమెంట్స్తో జీవితం మనసు బందికానా చేసుకొని పంజరంలో పిట్టల్లా గిలగిలలాడిపోతుంటారు. ఆ పిటీద్దెం. ఇంతలో క్యాంటీన్ ముందు నుంచి ఒక పొడుగాటి అమ్మాయి గబగబా నడిచి వెళ్తుంది. లత ఆ అమ్మాయిని చూడగానే చెయ్యి ఎత్తి విష్ చేస్తూ హాయ్ అంటూ హౌ ఆర్ యూ అని కేక పెట్టింది. ఆ అమ్మాయి చురచుర చూసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకు లత అందరినీ అలా ఏడిపిస్తావు? సుజాత మందలింపుగా అంది. అదొక మజాలే. ఎవరినైనా ఏడిపిస్తుంటే కలిగే థ్రిల్ నాకు ఇంకా దేనిలోనూ కలగదు. ఇంతలో బెరబెరలాడుతూ అక్కడికి 10-12 మంది అమ్మాయిలు వచ్చారు. వారిలో ఎవరిలోనూ నిదానం, నమ్రత ఏ కోసానా కనిపించడం లేదు. అలంకరణ విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడినట్టుగా ఉన్నారు. వాళ్ళు వస్తూనే లత చుట్టూ మూగారు. ఏయ్ లత, మన కాలేజీ ఆవరణలోకి ఒక మగపక్షి వచ్చిందే, రారా చూద్దువు గాని అంటూ తొందర చేశారు. ఎక్కడా? లత ఉత్సాహంగా లేచింది. అదిగో ఇటే వస్తుంది చూడు. లత ఆ అమ్మాయిలతో కలిసి క్యాంటీన్ బయటకు వెళ్ళి నిలబడింది. 22-23 సంవత్సరాల వయసు గల కుర్రాడు. సంకోచంగా ఎవరినో కలుసుకోవాలని అన్నట్టుగా చూస్తూ ఇటే వస్తున్నాడు. క్యాంటీన్ దగ్గర గుంపుగా నిలబడిన అమ్మాయిల బృందాన్ని చూస్తూ ఇంగ్లీష్లో, హలో మిస్, ప్లీజ్ ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడో చెప్తారా? ఎంతో వినయ విధేయలతో అడిగాడు. ఓ ఎస్, ఇటు చూడండి. అటు సరాసరి వెళ్ళి కుడివైపుకు తిరిగి అక్కడి నుంచి ఎడమవైపుకి మళ్ళీ 2 గజాలు నడిస్తే ఎదురుగా మీకు ఆవిడ గది కనిపిస్తుంది. మీరు కళ్ళు మూసుకొని సరాసరి వెళ్ళిపోవచ్చు అంది లత. థ్యాంక్ యూ, నో మెన్షన్. అతను అంతమంది అమ్మాయిల చూపులకి తట్టుకోలేక వంకరపోతున్నట్టుగా, నడక రానట్టుగా తడబడుతూ నడుస్తూ వెళ్ళాడు. అతను 2 గజాలు నడిచి వెళ్ళాడో లేదో వెనక నుంచి ఏదో వచ్చి టప్పీమని వీపుకు తగలడంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు. అమ్మాయిలంతా విరగబడి నవ్వారు. అతని కాళ్ళ దగ్గర ఉండ చుట్టూన చాక్లెట్ కాగితం పడి ఉంది. దాన్ని చూడగానే అతను హడావిడిగా వెనక నుంచి ఎవరో తరుముతున్నంత వేగంగా వెళ్ళిపోయాడు. వెళ్ళు నాయనా వెళ్ళు, సరాసరి బాత్రూంకి వెళ్తావు అంది ఒక అమ్మాయి. అక్కడ మన సుబ్బుల్లాంటి ఏ పిరికి సన్నాసైనా ఉందంటే తలుపు తీసుకొని బయటికి రాగానే ఈ అవతారాన్ని చూసి ఏ దయ్యాన్నో చూసినంత భయంతో కేకలు పెట్టి అరుస్తుంది. అప్పుడు ఏ ప్యూనో వచ్చి మెడరెక్కలు విరిచి పట్టుకొని, ఏయ్ మిస్టర్, ఆడపిల్లల బాత్రూమ్ దగ్గర నీకేం పని అని ప్యూనడితే ఏం చూతాడే అంటూ లత జోక్ వేసింది. ఇంకో అమ్మాయి రిప్లై ఇస్తూ, మ్యామ్యా, ప్రిన్సిపల్ గారిని కలవడానికి వచ్చాను అంటాడే అంటూ తెగ జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నారు. బాత్రూమ్ దగ్గర ప్రిన్సిపల్ ఏమిటయ్యా అంటే లత మళ్ళీ జోక్ వేసింది. ఓ మై గాడ్, అందరూ ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకొని విరగబడి నవ్వారు. లత, అటు చూడవే, ఆ లడ్డు ఇటే వస్తుంది ఒక అమ్మాయి హఠాత్తుగా అంది. లత తిరిగి చూసింది. ఎర్రగా బొద్దుగా పొట్టిగా జాంపండులా ఉన్న ఒక అమ్మాయి ఇటే వస్తుంది. కాస్త పలకరిద్దామా అంది కన్ను గీటుతూ. అందరూ ఉత్సాహంగా తలలు ఊపారు. హలో, అమ్మాయి దగ్గరకు రాగానే లత పలకరించింది. హలో. ఆ అమ్మాయి చిరునవ్వుతో బదులు పలికింది. వాట్ ఈజ్ యువర్ నేమ్? నా పేరు కమలా అండి. న్యూ అడ్మిషనా? అవును. ఆ అమ్మాయిని పలకరిస్తూనే అందరూ చుట్టుముట్టారు. లత ఆ అమ్మాయి వెనక్కు వెళ్ళింది. చురుగ్గా బ్యాగ్ తెరిచింది. చేతిలోకి చిన్న కత్తెర వచ్చింది. ఇంత క్రితం ఎక్కడ చదివారు? ఒక అమ్మాయి మాటల్లోకి దింపింది. ఉమెన్స్ కాలేజీలో అండి. అక్కడ డిగ్రీ కోర్సు ఉందిగా. మరి ఇక్కడికి వచ్చారే? మేం ఇల్లు మారాము ఈ కాలేజీ దగ్గరికి. ఇక్కడ చేరాను. ఎందులో చేరుతున్నారు? బీకామ్. ఐ సీ, గ్లాడ్ టు మీట్ యూ. ఐ ఫీల్ ది సేమ్. వస్తాను, మళ్ళీ కలుద్దాం. ఆ అమ్మాయి స్నేహపూర్వకంగా అని వెళ్ళిపోయింది.
అసలే ఆ అమ్మాయి జడలు చిన్నవి. దానికి తోడు ఆ అమ్మాయి తెలియకుండా లత వాటిని కత్తిరించడంతో మరింత పొట్టిగా పిలకల్లా అయ్యి వీపు నిండా పరవడానికి రెడీగా ఉన్నాయి. తెల్లటి చీర నిండా వెనక క్రింది భాగంలో ఎర్రసిర మరకలు వికృతంగా వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. అదేం గమనించుకొని ఆ అమ్మాయి గునగున నడిచి వెళ్ళిపోతుంటే వెనక నుంచి లత స్నేహితులు పొట్ట చక్కలయ్యేటట్టు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తిరిగి క్యాంటీన్లోకి వచ్చారు. లత కొత్తగా వచ్చిన వాళ్ళని ఏడిపించినట్టుగా కంప్లైంట్స్ వస్తే ఊరుకోనని ప్రిన్సిపల్ ఇంత క్రితమే అంత గట్టిగా హెచ్చరించింది. ఇదేదైనా శృతి మించితే ఏమవుతుందో తెలుసా? నన్ను కాలేజీ నుంచి పంపేస్తుంది. అంతేగా, మరీ మంచిది. మా నాన్న పోరు పడలేక కాలేజీకి వస్తున్నాను కానీ నాకు చదువంటే యమా బోరుగా ఉంది. ఎవరిని ఏడిపించకుండా నేను ఉండలేనమ్మా. ఏందోలే, మన జాతకం తీరే అదనుకో. నాకు నీలా అందరి చేత బుద్ధిమంతరాలు అని అనిపించుకోవాలని ఏం లేదు, సరేనా? లత నిర్లక్ష్యంగా అంది. దాదాపు గంట తరువాత ఎకనామిక్స్ లెక్చరర్ రాకపోవడంతో ఆ అవర్ ఖాళీ అవడం వల్ల సుజాత చెట్టు క్రింద కూర్చొని నోట్స్ రాసుకుంటుంది. ఇంతలో లత హడావిడిగా పరిగెత్తుకు వచ్చినట్టుగా అక్కడికి వచ్చింది. సుజా, లేలే, అర్జెంటుగా ఇంటికి పోదాం పద అంటూ తొందర చేసింది. ఏమైందే? లత వేళ్లతో నుదుటి మీద కొట్టుకుంది. నా కర్మ కాలిందే. ఇందాక మేం జడలు కత్తిరించిన అమ్మాయి ఎవరో కాదు, ప్రిన్సిపల్ గారి చెల్లెలు కూతురట. ఆ విషయం మాకేం తెలుసు? ఎవరో న్యూ అడ్మిషన్లు అని అల్లరి చేశామే. పిలకలా అయిపోయిన ఆ అమ్మాయి జడలు చీర మీద ఎర్రసిరా చూసి ఆవిడ శివంగిలా గంతులేస్తుందట. మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదే, త్వరగా ఇంటికి వెళ్ళడం మంచిది. లత అంటుండగానే అక్కడికి సుమన్ అనే అమ్మాయి రానే వచ్చింది. ఏ లత, ఇటా. నువ్వు చేసిన దానికి ఇంకొకళ్ళు తిట్లు పడుతున్నారు. నువ్వు ప్రిన్సిపల్ గారితో నిజం చెప్పేసి క్షమాపణ కోరుకో. ఆవిడ పాప నిజంగా మాధవే చేసిందని అపోహపడుతుంది. కాలేజీ నుంచి వెళ్ళిపోమని కూడా తిడుతుంది. తిట్టని, నేనేం చేయను? ఏ మాధవికి అంత నోరు లేదా? జవాబు చెప్పలేదా? లత, అన్యాయంగా మాట్లాడకు. అసలు ఇదంతా చేసింది నువ్వేగా. నిన్ను ఆ అమ్మాయి జడల్ని కత్తిరించమని మేమేం చెప్పలేదే. షటప్, అట్టే వాగకు. నేను ఒక్కదాన్ని చేశానా? మీరు నా పక్కన లేరా? ఉంటే మాత్రం నువ్వు చేసిన వెధవ పనికి మాధవి జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటామా? అందులో ఫైనల్ ఇయర్ కూడా. కాలేజీ నుంచి డీబార్ చేస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? ఊరుకోపోతే ఊరేసుకోమను, నాకేం? నీదింత నీచబుద్దని మాకు తెలియదే. అసలు నీలాంటి తిరుగుబోతులతో కలిసి తిరగడం మాదే తప్పు. ఏమిటే పేలుతున్నావు? లత రయ్యన లేచింది. మరుక్షణంలో ఇద్దరు జుట్టు పట్టుకునేవారే. మధ్యలో సుజాత చప్పున ఇద్దరిని విడదీసి చెరో చేత్తో దూరంగా నెట్టేసింది. ముందు ఆ మాధవి సంగీతేమిటో చూడకుండా మధ్యలో మీ పొట్లాట ఏమిటే అంది. సుజా, నేను ఈ లత గురించి ప్రిన్సిపల్ గారికి చెప్పేస్తాను. నువ్వు కూడా అక్కడే ఉన్నావని కావాలంటే నిన్ను పిలిచి అడగమని చెప్పేశాను. ఆవిడకి నువ్వంటే ఇష్టం. నువ్వు చెప్పిన మాట నమ్ముతుంది. ఈ పని లతే చేసిందన్న నిజం బయటపెట్టి నువ్వు మాధవి డీబార్ కాకుండా రక్షించాలి. నేనా? సుజాత తెల్లబోయింది. లత చప్పున సుజాత చెయ్యి పట్టుకుంది. సుజా, నువ్వు వీళ్ళ రోగం కుదర్చాలే. ప్రిన్సిపల్ ఒకవేళ నిజంగా పిలిచి అడిగితే నేను అసలు అక్కడ లేనని, నాకేం తెలియదని చెప్పాలి. ఏ లత, సుజాత నీ చేతిలో కీలు బొమ్మేం కాదే, అట్లా ఏం చెప్పదు. సుమన్ సవాల్ చేసింది. ఫస్ట్ సుజాత నా ఫ్రెండ్ అని తెలుసుకోవే. ఫ్రెండ్ అయితే అదిగో యాదం వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ గారు నిన్ను రమ్మంటున్నారు కాబోలు. సుజా, మన మధ్య ఉన్న స్నేహానికి నువ్వు ఎంత విలువిస్తున్నావో ఈ పూట తెలుస్తుంది నాకు అంది లత.